కామారెడ్డిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందూప్రియ స్పందించారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీకి చేసిన సేవను గుర్తించి నా భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగిందన్నారు. కానీ గత 3 రోజుల క్రితం ఇంటి వద్ద బ్లాస్టింగ్ చేస్తున్న వారిని పోలీసులు పట్టుకోవడం జరిగిందని, అయితే పేలుడు పదార్థాల కేసులో నా భర్త చంద్రశేఖర్ రెడ్డిపై రాజకీయ కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టు చేయించారని ఆరోపించారు. చట్టాలపై పోలీసులపై నమ్మకం ఉందని, వారు తమకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని ఆమె తెలిపారు. డేస్ నుంచి కూడా ఈ బ్లాస్టింగ్ శ్రీవారితో పాటు ప్రొఫైల్స్ బ్లాస్ట్ది లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం, మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికించడము ఇది చాలా తప్పు.